స్వతంత్ర సమరయోధుల ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్టోర్ రూమ్ లో ఉండడం సరైన పద్ధతి కాదని దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎస్ మల్లి అన్నారు. ఆయన కావల్లో ఆర్డీఓ ఎలీషాకు వినతి పత్రం ఇచ్చారు. రాజకీయ నాయకుల ఫోటోలు ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో వెలిసి ఉన్నాయని, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ఫోటోలు స్టోర్ రూమ్ లో ఉంటున్నాయని, వీటిపై చర్య తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పాలన జరుగుతూ ఉంది. ఆ పాలన పరిపాలించే వాళ్ళందరూ కూడా ముగ్గురు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ముగ్గురు పెద్ద పూటలు పెట్టుకొని మొదట్లోనే పెట్టి దానికి లైటింగ్ డెకరేషన్ చేసి పెట్టున్నారు. మంచిదేను, వాళ్ళ పాలకులు కాబట్టి పెట్టడం. స్థానిక శాసనసభ్యులు కూడా పెద్ద పూట పెడుతున్నారు. సరే, వాళ్ళ విషయాలు ఏమో కానీ ఆడ దేశ నాయకుల పటాలు చిత్రాలు తీసి డంప్ యార్డ్లు వేయటం అనేది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు చాలా త్యాగాలు చేసినారు. మహాత్మా గాంధీ తన ప్రాణాలు అర్పించాడు. వాడు ఈ దేశం కోసం, స్వతంత్రం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నోసార్లు జైలుకి పోయాడు. ఎన్నోసార్లుగా కనీసం తన పేరిట కనీసం ఒక ఎకరా భూమి కూడా లేదు, ఒక ఇల్లు కూడా లేదు. అలాగే పొట్టి శ్రీరాములు చిత్రపటాన్ని కూడా తీసుకొని డంప్ యార్డ్లు వేశారు. అసలు ఈ రాష్ట్రం ఏర్పడటానికి పొట్టి శ్రీరాములు కారణం. ఆయన 56 రోజులు బులుసు సాంబమూర్తి ఇంట్లో మద్రాసు ఇల్లు కూడా లేకపోతే బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజలకి ఒక రాష్ట్రం కావాలని చెప్పి కోరినటువంటి మహాత్ముడు ఆయన. ఎవరు? పొట్టి శ్రీరాములు. అసలు వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు మనం అందరం సవ్యంగా ఉన్నామంటే 145 కోట్ల మంది ప్రజలు సవ్యంగా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యాన్ని. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఏ ఒక్క వర్గం కానీ, కులం కానీ వాళ్ళ అన్యాయం జరగని పరిస్థితి లేదు. వర్గాలు కానీ, ముఠాలు కానీ, ప్రాంతాలు కానీ, విడిపోవటాలు కానీ, రాష్ట్రాలు, ఇంత దేశాలు 2 కోట్ల మంది ఉన్నా కూడా 1 కోటి మంది, ఇంకో కోటి మంది, ఇంకో 2 జాతులకు విడిపోయే పరిస్థితి. కానీ 145 కోట్ల మంది ప్రజలు సవ్యంగా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యం. కానీ వీళ్ళు ఈ దుర్మార్గులుగా ఉద్యోగస్తులు చేస్తున్నారా, లేకుంటే అధికారులు చెప్పారా, లేకుంటే జీవో ఏమైనా తీసుకొచ్చారా? అయితే జీవో తీసుకొచ్చింది మాత్రం వాస్తవం. జీవో నెంబర్ 16 తీసుకొచ్చి 3 పటాలు పెట్టింది మాత్రం వాస్తవం. ఇది స్థానిక శాసనసభ్యులు కూడా పట్టాలు పెట్టారు. సరే, పాలకులు పెట్టుకున్నారు. కానీ వీళ్ళు దేశ నాయకులు, స్వతంత్ర సమరయోధులు, మన దేశాన్ని ఉండటానికి కారణమైనటువంటి వాళ్ళు ఫోటోల మన మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మన పొట్టి శ్రీరాములు పటాలు తీసి డంప్ యార్డ్లో వేయటం అనేది చాలా ఘోరమైన విషయము. ఎన్నిసార్లు కలెక్టర్ గారికి కూడా చెప్పామన్నా, సార్ ఇది మంచి పద్ధతి కాదు, ఆ చిత్రపటాలు ఒక గోడకో లేకుండా ఎక్కడో చిన్న ఆఫీసులోనూ ఏడోది ఇక్కడ పెట్టండి, ఆ డంప్ యార్డ్లో వేయటం అనేది తీసి పెట్టేసి ఆడ పడేయటం అనేది మంచి పద్ధతి కాదు సార్. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. వాళ్ళు చేసిన త్యాగాలు వల్ల ఈరోజు మనందరం నిలబడి ఉన్నాము. ఈ తరం వాళ్ళు కాకపోయినా ఏ తరమైనా వచ్చే తరం వాళ్ళకు కూడా తెలియాలంటే వాళ్ళకి ఆ విగ్రహాలు అవి ఉండాల్సిందేను అని చెప్తే కూడా వాళ్ళు ఏం వినే పరిస్థితులు లేరు. కాబట్టి ఇది ఒక ఉద్యమంగా తీసుకోబోతున్నాం ప్రజల్లోకి. ఇది గ్రామ స్థాయి నుంచి ఉద్యమం చేపడతాం. తప్పకుండా ఇది పోరాటం అయ్యేదాకా, చిత్రపటాలు పెట్టేదాకా, ఆ స్వతంత్ర సమర యోధులు వాళ్ళ యొక్క చిత్రపటాలను ప్రతి కార్యాలయంలో ఉండే విధంగా మేము పోరాడతాం సార్.